ఇప్పుడు మనం పడుతున్న గ్యాస్ ఇబ్బంది అందరికీ తెలిసిందే. గ్యాస్‌ని మనము నెల రోజులు వచ్చేది ఇంకో 15 రోజులు పెంచుకోవడానికి, గ్యాస్‌ని పొదుపుగా వాడుకోవడానికి మనం చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకి ఇంకొన్ని రోజులు ఎక్కువ వస్తుంది. మనము ఇంట్లో ఇబ్బంది పడకుండా ఉంటాము. మనము బియ్యాన్ని, పప్పుని ముందుగా నానబెట్టుకుని ఆ తర్వాత వండుకుంటే గ్యాస్ తక్కువగా పడుతుంది. ఇంకా అన్నము, పప్పు వండేటప్పుడు కుక్కర్‌లో కొన్ని ఆ కూరగాయ ముక్కల్ని కూడా వేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, అవి తీసి పిండుకుని తాలింపు వేసుకుంటే గ్యాస్ ఆదా అవుతుంది. ఇంకా మనకి బర్నర్లని ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. చిన్న పొయ్యిల మీద చిన్న గిన్నెలు పెట్టుకుని పెద్ద పొయ్యిల మీద పెద్ద గిన్నెలు పెట్టుకుంటే మనకి గ్యాస్ కొంచెం ఆదా అవుతుంది. ఇంకా వంట చేసేటప్పుడు ప్రతి గిన్నె మీద మనము మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఆ వేడంతా లోపలే ఉండి మనకి త్వరగా కుక్ అవుతాయి. ఇంకా అందరికీ ఒకేసారి వండుకునే టిఫిన్స్ కానీ కూరలను కానీ చేసుకుంటే బెటరు. ఎందుకంటే ఉప్మా, ఇడ్లీ లాంటివి అందరికీ ఒకేసారి అయిపోతాయి కదండి. అలాంటివి చేసుకుంటే కొంచెం మనకి ఇబ్బంది తగ్గే వరకు చాలా బాగుంటుంది. ఇంకా రైస్ కుక్కర్లో రైస్ వండుకుని కర్రీస్ ఒకటి చేసేసుకుంటే పొయ్యి మీద మనకి గ్యాస్ కొంచెం తగ్గుతుంది. ఎగ్ బాయిలర్స్లో ఎగ్ని పెట్టుకుని చేసేసుకోవచ్చు. ఇంకా మనం వాటర్ హీట్ చేసుకోవడానికి పొయ్యి వెలిగించకుండా కెటిల్స్ని ఉపయోగించుకుంటే మనకి కొంచెం ఆదరగా ఉంటుంది. ఇంకొంచెం నాళ్ళు గ్యాస్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఇబ్బంది తగ్గే వరకు అందరం పొదుపుగా గ్యాస్ వాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.